హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదే కులాయి ఫెస్టివల్ అంట. సత్యసాయి బాబా వాళ్ళు మొత్తం చీరలా బాగుంది, బాగా చేశారు. ఇది వాడు చూడండి, వాడు వచ్చి చూడండి ఆడ. అండ్ ఇక్కడ చూడండి మొత్తం ముగ్గులేశారు. ఇది కులాయిల పండగ అంట. అంటే ఏంటంటే ఇది ఊళ్ళకి కుళాయిలు ఇస్తున్నారంట. సో దానికోసం ఇది పుట్టపర్తి సాయిబాబా ఉన్నారు కదా, వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు చూడండి చీరలతో డెకరేషన్ ఎంత బాగా చేసుకున్నారు. పెళ్ళిళ్ళకి కూడా ఇలానే చేసుకుంటే డబ్బు సేవ్ అవుతుంది. అండ్ చూడడానికి చాలా రిచ్గా ఉంది. నేను జాతర లాగానే వచ్చింది, దీనిలాగానే. అది వేరే విషయాలతో. లొకేషన్ అయితే చాలా బాగుంది. బయట అయితే బిందులతో ఎంట్రీ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి, అంటే ట్రైబల్స్ ఒక కల్చర్ ఇలా ఉంటుంది. మనం బిందెలు మామూలుగా నీళ్లు తాగడానికి చూసేది. చూడండి ఏకంగా డెకరేషన్ కూడా బాగా చేసేసారు మొత్తం. ఇటెల్లో రండి. అదే వాళ్ళ పేర్లు అయితే చదువుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి కుళాయిలు ఇస్తున్నారు. ఎలా అనిపించింది ఈ ప్లేస్? బాగా మీకు నచ్చిందా? నచ్చింది సార్. అయితే చాలా అంటే చాలా కొత్తగా ఉంది, ఎందుకంటే ఇలాంటి ప్లేస్కి అయితే నేను ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం కాబట్టి. చీరలతో కూడా ఇంత బాగా డెకరేషన్ చేస్తారు. అండ్ వాటర్ తాగుతారు కదా బిందెలు, దాంతో కూడా డెకరేషన్. ఎప్పుడో అది మన పాతకాలంలో సాంగ్స్ పెట్టారు కదా శోభన బాబు, ఆ సాంగ్లో చూసినాం శ్రీదేవి. ఇప్పుడు దీంట్లో కూడా చూసినాం బిందెలతో డెకరేషన్ చేసేదైతే. ఓకే, లెట్స్ గో. వాళ్ళ పేర్లు అన్నీ చదువుతున్నారు, బాగానండి. మనం ఒక కుళాయి తెంకొచ్చుకున్నాం, మన సైట్లో కూడా పెట్టుకున్నాం. పాప గురించి పాప కూడా గుడ్డ పట్టుకుని వస్తాం. అక్కడ ట్యాంక్స్ పెట్టారు కదా, అక్కడ చూడండి డెకరేషన్ చేశారు. అలా అంతా ప్రొవైడ్ చేశారు కుళాయిలంతా ఈ ఊర్లకి, ఎందుకంటే ఈ ఊర్లకి నీళ్లు లేవు ఫస్ట్. సో ఇలా ప్రొవైడ్ చేశారు. ఇది చూసారా డెకరేషన్ మొత్తం. ఇయే బిందెల డెకరేషన్ అంటే అన్ని ఫ్లవర్ డెకరేషన్స్, బెలూన్ డెకరేషన్స్ చూసి ఇక్కడ బెలూన్ ప్లస్ బిందెల డెకరేషన్ రిచ్గా ఉంది కదా, నాకు నచ్చింది. కట్టుకునేదాన్ని కాదు, డెకరేషన్ చేసేదానికి అయితే పెట్టారు. ఫైనలీ మేము బిందెల ఫంక్షన్కి అయితే వచ్చేసాం. బిందెలు అంటే బిందెలు పెట్టారు అంతే, కుళాయిల ఫంక్షన్ మామూలుగా అయితే. అండ్ ఓకే గాయ్స్, మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.